హాయ్ ఫ్రెండ్స్, థర్స్డే లాగ్కి స్వాగతం సుస్వాగతం. మార్నింగ్ వాక్కి పోతా ఉన్నాను. సూర్యుడు ఎంత బాగా వచ్చినాడు అని చెప్పేసి అందరూ దర్శనం చేసుకుంటా సూర్యుని. ఎట్లున్నా నాకు తెలుసు, నువ్వు మీరు లేచి వెళ్దని చెప్పేసి దానికే మీకు డైలీ నేను సూర్యుని చూపిస్తాను. ఎట్లా ఫ్రెండ్స్, బాగుంది కదా? నిజంగానే బాగుంది, నాకు తెలుసును. హామటికి వచ్చి మల్లె చెట్ల మల్లెపూలు అంతా ఇడిచిండాయి. చూడండి ఎంత బాగుంటాయి అని చెప్పేసి. నేనేమన్నా ఒక రోజు నిదానంగా వచ్చినానంటే మల్లెపూలే ఉండేలే ఫ్రెండ్స్. మా ఊరయ్య కృష్ణ పపిక పోయిసింటాడు, ఎప్పుడు చేస్తాడు ఇట్లే. నేను చెప్పి నన్ను పిక పోవద్దు, నాకే కావాలా పూలు అని చెప్పేసి. ఏమో ఇప్పొద్దు నేనే చెప్పిన దానికి ఇప్పుడు ఇడిచిండే కొన్ని, దానికి అవంతా పిక్కుంటుని. నా కూతురులు చూడండి ఏమి వాదన చేస్తూ ఉండాలి నాకు కూడా అని చెప్పేసి. నీకేం ప్రాబ్లం నేను సపోర్ట్ చేస్తే? ప్రాబ్లం అయితే పోలీస్ స్టేషన్కి పోవాలని నీకెవరో చెప్పిందే? అన్నీ నేర్పిస్తుంది. అది యారు లేనివి, దానికి అన్నీ తెలుసును. అది మినిస్టర్ కదా, మినిస్టర్ బిడ్డ. యారు లేనివి నేర్చుకుంటుంది చూడి. సుందరి ఫస్ట్ పోయి భోజనం తిని పోండా. ఇవన్నీ వేయలే, భోజనం తినేకంతా వేయలే. బక్క తిప్పేకి అవుతుంది. తిరగా నేను చూస్తే ఎవరన్నా అమాయక బిడ్డ, ఈ బిడ్డకి ఏమీ తెలిసదు. అమాయకులు అనుకున్న ఆ తర ఉంటుంది. అదే ప్లేస్ చేంజ్ చేసేది. చేస్తాను, ఏమి ఇవ్వడు. నీకేం ప్రాబ్లము నేను చేస్తే? అదే ఏం ప్రాబ్లము? ఏం ప్రాబ్లము? అదే ఏం ప్రాబ్లం అయితే రూల్స్ ఉంది, చెప్పు. రూల్స్ ఉంది, నేను అడుగుతాను, నేను సపోర్ట్ చేస్తాను. నువ్వు ప్రాబ్లం అయితే నీకు ప్రాబ్లం అయితే నేనేం చేయాలా? నేను చేసేద్దు. నువ్వు చెప్తే నేనేం చేయాలా? డాన్సు చేసేద్దు. పూజ చేస్తాను, ఎప్పుడు చేస్తాను పూజ. నువ్వేం చెప్పేది? నేను నాదేమో ప్రాబ్లం ఉంది, నేను చేస్తా. లేదు ఆమె చేసేదా, ఎప్పుడు చేస్తా. లేదు నువ్వే తుప్పు, నేను చేసేదా. బుజ్జి నేను చేస్తానా లేదా? బుజ్జి ఈవినింగ్ డేట్ అయినా చేస్తా. లేదు ఓహో, బుజ్జి ఉండలేదేమో. అడిగితే ఏం నీకు ఇవ్వడు? నీకు ప్రాబ్లం అయితే నేనేం చేయాలా? నువ్వు చెయ్యి డాన్సు. నువ్వు చెయ్యి, నేను చూస్తా. మూసుకో అట్లా డాన్స్ చెయ్యి నువ్వు. నేను కూడా మాట్లాడాలి. నేను కూడా మాట్లాడుతా. నేను బుజ్జి కూడా మాట్లాడు. నీకేమయ్యా నీ కుళ్ళు హామటికి వీళ్ళ దగ్గర వార్నింగ్ చేసుకొని అట్లే రన్ చెప్పి రీల్స్ చూస్తూ ఉంటే నాకు కండ్లో నీళ్ళు వచ్చేసే ఫ్రెండ్స్. నాకు ఏమైనా ఎమోషనల్గా ఉండేది ఏమైనా చూస్తే అట్లే ఏడుపు వచ్చేస్తుంది. ఏమో తెలియదు, నన్నే ఏడ్చుకునిస్తుంది. ప్రాబ్లం లేకుండా ఏడ్చేది అంటే నేనే ఫ్రెండ్స్. నిజంగా ఆమెటికి సరే వంట చేస్తామని చెప్పేసి పోతుంది. వీళ్ళ దగ్గర వార్నింగ్ చేసుకొని కూకుంటే అయ్యలేదు అని చెప్పేసి ఆమెటికి చూడండి పోయి బీరకాయ ఇలా ఇది చేస్తాము అని చెప్పేసి. అదే ఫ్రెండ్స్, ఉప్పు నీళ్ళు ఉంచారు. అది చేస్తామని చెప్పేసి బీరకాయనంతా నీట్గా ఇసేస్తూ ఉండాను. ఇది పుట్టు తీసేదే ఒక గంట ఏమవుతుంది ఫ్రెండ్స్. నిజంగా ఇది ఉలులు వేపేసి వేస్తారు. నేను పుచ్చు వేసి చేస్తాము అని చెప్పేసి వేసేసి నీట్గా బీరకాయనంతా కడుక్కొచ్చేసి ఫీజులు చేసి వేసి ఏమైనా తరకారీ ఉంటే ఏమో బిరిపిన ఏమైనా వంట చేసి వచ్చు. ఏమి తరకారీ లేదంటే దానికి యోచన చేసేది ఒక గంట ఏమైపోతుంది. ఏం చేసేది అనేసి. నా కూతురులో అయితే పొద్దునే డిస్కషన్ పెట్టినారు. నాకు కూడా పిక్లాడుతుంది అనేసి. నీ కూతురు దానికి నోరు ఇచ్చి గెలిచాకే అయ్యేలే ఫ్రెండ్స్. నిజంగా అంత నోరు చేస్తుంది. ఏం చేసేది అయ్యలే ఫ్రెండ్స్. అదేమో చెప్తారు కదా అట్లా. తల్లి చేనులో వస్తే బిడ్డ గెనంలో వేస్తుందా ఫ్రెండ్స్? అది చేనులోనే వేసేది. ఏం చేసేది అంతే. దానికి ఉండాలా ఫ్రెండ్స్. ఆడబిడ్డల నుంచి ధైర్యంగా మాట్లాడాలా. లేదు అంటే తొక్కేస్తారు ఫ్రెండ్స్. దానికి ఆంటీకి సరే అని చెప్పేసి అంతా క్లీన్గా కడిగేసి ఇప్పుడు ఉప్పు నీళ్ళు చారుకు రెడీ చేస్తూ ఉన్నాను. చూడండి 2 ఉలువులు వేసుకోండా, 2 పేస్టులు వేసుకోండా, ఆంటీకి బీరకాయ వేయండా.
రెండు టమాటాలు వేసేసి ఉప్పురం చేసేసి ఉడకబెట్టకి ఇచ్చిడండి. ఉడకబెట్టేసి ఆంటీకి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఏం ఉప్పు నీళ్ళు చారు చేసేకి తెలియదా ఫ్రెండ్స్, నేను చెప్పాల్సింది అవసరం కూడా లేదు. ఆల్మోస్ట్ అందరికీ వంటలు చేసేకి వస్తుంది, తెలియకుండా ఉండేవాళ్ళు తెలుసుకోండా. అంతే ఇది వేసేసి ఉప్పురం చేసేసి విజిల్ పెట్టి మూత పెట్టేసి ఆ మటుకి వీళ్ళు నీళ్ళు పోసుకొని వచ్చిండే వాళ్ళు చూడండి ఎట్లా పని చేస్తూ ఉండారు అని చెప్పేసి మొన్నెత్తుకొని వచ్చి జల్లెడ్లో అంతా తిప్పుతూ ఉండారు. నేను ఫస్ట్ అదే నేను కాదు మొన్నే నేను రంగోలీ చేసింది ఫ్రెండ్స్, దానికి వీళ్ళు తిరగా రంగోలీ పొడి ఇంకా ఒక ఉంది ప్యాకెట్ అన్నీ దానికి మేము మిక్స్ చేస్తాము అని చెప్పేసి చూడండి మొన్నెత్తుకొని వచ్చి వాళ్ళే మొన్నెత్తుకొని వచ్చి చేస్తూ ఉండారు. ఆమెకి నేను వచ్చి తిరగా ఉప్పు నీళ్ళు చారుకి అంతా రెడీ చేసుకుంటుని అని చూడండి ఉప్పు నీళ్ళు చారు చేసి అంతా చేసి పెట్టేసి ఆమెకి సంగటి ముద్దు కూడా చేసిండాను చూడండి. వీడియో తీస్తాను వీడియో చేసి చూడండి నా చిన్న కూతురు ఏం ఎక్కిరిపిస్తుంది అంటావో, సన్నది కాదు ఫ్రెండ్స్ నిజంగా. దానికి వాళ్ళ పప్ప కలంగరికాయ తెచ్చిందే, వాళ్ళ ముందర కుక్కొని తింటే వచ్చి తింటారు అని చెప్పేసి నేను ముందర కుక్కొని తింటాము అని చెప్పేసి తింటా ఉంటుంది. ఆమెకి నేను తినాలని చెప్పేసి కావాలనో ఎక్కిరిపించుకొని తింటుంది అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఆమె తినేదేమో సరే తినొద్దు నువ్వు, నీకు ఇష్టం లేదంటే తినొద్దు అంటే తిరిగా ఇంక అని చెప్పి ఇద్దరు మెల్లగా దిగిండారు దీనికి సోఫా నుంచి కిందికి తినేకి. అట్లా బిడ్డలు వాళ్ళు ఏం సన్నట్లాడలే ఫ్రెండ్స్ వాళ్ళు. ఆమె చూడండి వచ్చి కిందకు కొని తింటా ఉండేది. ఆవిడ ఏమంటివి తినేది వంటవా లేదా, నేను తినేదు అని చెప్పి అంత రోపులు వేస్తారు కదంటే ఇవి ఉడుచుకోకుండా మింగుతూ ఉంటారు కదంటే. మా గొడ్డు తెచ్చింది ఏం తినేది నువ్వు ఏమిటికే మా గౌడు ఫస్ట్ ఆట నీకు పప్ప అయిండేది, నీకు ఫస్ట్ పప్ప ఎట్లా ఫస్ట్ ఏమి ఆంటీకి వాళ్ళ దగ్గర ఊరికే అట్లే వాదించుకొని ఉంటున్నాయి అది ఇది అని చెప్పేసి వాళ్ళని ఏమో రేగిచ్చింది నాకు ఊరికే రంచి ఖుషి. వాటికి చూడండి పోయి నీళ్ళు పోసుకొచ్చేసి ఈ నడమ ఇయర్స్ అయితే ఇయర్ ఫాల్ చాలా అయిపోయింది. అండ్ ఏమంటే ఇప్పుడు ముందు ఇట్లా పాపడు తీసేస్తాలో యాడో చూరే లైట్గా పాపడు తెలిసేది, ఇవిడైతే పెద్ద పెద్దగా తెలుస్తుండే ఫ్రెండ్స్. అంటే ఇయర్స్ పొడుగుగా ఉన్నాయి లాంగ్ ఉన్నాయి, అయితే ఇయర్స్ అంతా సన్నమైపోయాయి ఫ్రెండ్స్. దానికి ఇక్కడ చేయిస్తాము అనుకొని ఉన్నాను, మీ సజెషన్ చెప్పండి ఇక్కడ చేసినా వద్దా అనేసి. ఆమెకి నైట్కి ఉప్పు నీళ్ళు చారు చేసింది కదా, చారే ఉండే దానికే నుంచి ఇవి అప్పలాలు కలిసింది. ఆమెకి సామాన్లు చూడండి ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి బిడ్డలకి భోజనం పెట్టేసి నేనైతే సామాన్లలో తిక్కేస్తా నేను లాస్ట్లో కొద్దిగా ఉంటాయి అనేసి అవి తోముతా ఉంటే ఊరుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ తోమేది నిజంగా చెప్తాను, ఇది ఒక అక్షయ పాత్ర ఉన్నట్ల ఎంత తోమితేనూ ఊరుతూనే ఉంటాయి. ఆడవాళ్ళకి ఇష్టం కాకుండా ఉండే పని ఇది ఒకటి ఏం చేసేది ఫ్రెండ్స్, కానీ మేమే చేయాలి ఇంకెవరు చేసేది. సరే నేనైతే ఎప్పుడు నైట్లానే సామాన్లు అంతా నీట్గా తోమిపెట్టేసి షెల్ఫ్ అంతా ఉజ్జేసి ఆంటదా వాకింగ్ పోయేది. లేదు అంటే నాకు పొద్దున్నే లేస్తే పని చేయాలని కూడా అనిపించేది ఫ్రెండ్స్, నిజంగా చెప్తాను. నాకు ఈ మూలు ఇట్లా సామాన్లు ఉన్నాయి అంటే నా ప్రాణానికి అయ్యలే. నాకు సామాన్లు తోమేసి నైట్లో నీట్గా కడిగేసి ఎత్తిపెట్టిడలా ఆమె పోయి నువ్వు ఏ పనైనా చేస్తాను. నాకు ఎంతే కాయలా ఉన్నా కూడాను నేను సామాన్లు సింక్లో పెట్టేలే ఫ్రెండ్స్, నైట్లా తోమేసే పోయి పొనుకునేది. ఇది ఒక హ్యాబిట్ అంతే, నాకు తెలియ ఏమి అనేసి నాకు ఒక హ్యాబిట్ అది. నేను తోమిస్తాను, నేను సింక్లో మాత్రం సామాన్లు వేసుకొని వెళ్దు. ఇవన్నీ ఉడ్డేసుకొని తోముతాను, అయితే నైట్లో సామాన్లు ఇడిసేసి కొనుక్కొని వెళ్దు తోమేసే కొనుక్కునేది. ఆయనకి నీట్గా అంతా సామాన్ అంతా తోమిస్తుంది. ఆమెకి నీట్గా సెల్ఫ్ అంతా ఉజ్జేసి ఈవిడు వాకింగ్ పోయి వచ్చి పొనుకుంటాను అంతే. ఈ లాగ్ ఎట్లా అనిపించింది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బై బై టాటా సీ యూ.